గతంలో కేవలం నిత్య పెళ్లి కొడుకుల గురించే వినేవాళ్ళం. ఇప్పుడు సీన్ మారింది. నిత్య పెళ్లి కూతుల చీటింగ్ బాగోతాలు నిత్యం వినపడుతూనే ఉన్నాయి. ఆ లిస్ట్లో మరో కిలాడి చేరింది. పాపం పండి పట్టుబడిపోయింది. ఇంతకీ ఎవరా వగలాడి? లెట్స్ హ్యావ్ ఎ ఫుల్ డీటెయిల్స్. సొసైటీలో నీతి నిజాయితీ అన్నవి రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. అందరూ కాదు కానీ కొందరు అవకాశం దొరికితే చాలు అడ్డగోలు పనులు చేసి ఈజీ మనీ సంపాదించాలన్న ఆలోచనలోకి అలవోకగా జారిపోతున్నారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న నిశాంతి అనే ఈ యువతి కూడా అదే పంథాలోకి దిగింది. తమిళనాడుకు చెందిన ఈ యువతి తాను మెడికల్ స్టూడెంట్గా అవతారం ఎత్తింది. చక్కగా మేకప్ చేసుకొని ఒంటి మీద ఓ తెల్లకోటు ధరించి చేతిలో ఓ స్టెథోస్కోప్ పెట్టుకొని మెడికల్ స్టూడెంట్ తరహాలో బస్టాండ్ల దగ్గర బస్ ఎక్కడానికి నిలబడ్డం, ఎవరైనా కుర్రాళ్ళు తన వైపే లుక్కేస్తే చాలు వాలు చూపులతో వాళ్ళని కవ్వించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారితో మాటామాటా కలిపి లవ్ చాటింగ్లోకి లాగేయడం మొదలుపెట్టింది. ఓ డాక్టర్ అమ్మ తనను లవ్ చేయడం, పెళ్లికి ఓకే చెప్పడంతో ఆనందంలో మునిగిపోయి ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు వారితో గడిపిన తర్వాత పెళ్లికి వాళ్ళు పెట్టిన నగలు, రూమ్లో ఉండే విలువైన వస్తువులు డబ్బుతో చెక్కేసి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. కొట్టేసిన సొమ్ముతో కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ అదే డ్రెస్తో మరో చోట బకరాల కోసం కాపుగాయనం చేసేది. ఇలా ఎంతో మంది అమాయకులు ఆమె బుట్టలో పడ్డారు. లక్షలకు లక్షలు పోగొట్టుకొని బయటికి చెబితే పరువు పోతుందన్న భయంతో గుట్టుగా ఆ బాధను దిగమింగేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న తమిళనాడు రాష్ట్రం మైలాడుదురైకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శివచందర్ను కూడా నిశాంతి ముగ్గులోకి లాగింది. ముచ్చటగా 3 ముళ్ళు వేయించుకుంది. ఈ పెళ్లికి సంబంధించి చేసిన షార్ట్ వీడియోను శివచందర్ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అమ్మగారి బండారం అచ్చంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన చిదంబరం ప్రాంతానికి చెందిన నెపోలియన్ అనే ఈమె గారి మాజీ మొగుడు షాక్ అయ్యాడు. తనను పెళ్లి చేసుకుని నగానట్రా కొట్టేసి కనిపించకుండా పోయిందే ఈ నిశాంతేనంటూ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. అతను చూపించిన ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో ఈరోడ్, చిదంబరం, మైలాడుదురై ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల నిశాంతి మీద చీటింగ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. పోలీసుల వేటలో నిశాంతి చిక్కిపోయింది. ఈమెకు 2010లోనే పెళ్లైనట్లు, 2 బిడ్డలు కూడా ఉన్నట్లు, వారిని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి నిశాంతి ఈ చీటింగ్ ప్రొఫెషన్లోకి దిగినట్లుగా పోలీసు విచారణలో వెల్లడైంది. మొత్తానికి మరో నిత్య పెళ్లి కూతురు పోలీసుల చేతికి చిక్కి ఇప్పుడు జైల్లో చిప్పకొడి తింటుంది.